మంచి కలిసి. నెక్స్ట్ వేణుస్వామి టాపిక్ వెళ్దాం. వేణుస్వామి టాపిక్ లో ముందు నుంచి మొదట బాగా వ్యతిరేకించింది మీరు, తర్వాత సీమరాజ. ఆ కామెడీ సీన్ ఇప్పటి కూడా యూట్యూబ్ లో కొడితే ఎంత కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి దానికి. ఈ వేణుస్వామి విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అసలు అతను వ్యవహరిస్తున్న తీరేంటి? ఇతను వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి చెప్పిన జ్యోతిష్యం ఏంటి? ఏం చెప్తారు ఫైనల్ గా? సార్ 100% వేణుస్వామి అనే వ్యక్తి ఒక మాఫియా. 100%. నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోను. మాఫియానే అంటారా అని గట్టిగా మాత్రం, ఎందుకంటే రేపు ఆయన వచ్చి నన్ను ఇలా మాఫియా అన్నారని ఆయన వీడియో రిలీజ్ చేస్తారు. మళ్ళీ దమ్ముంటే టీబీటీ పిలిపించండి, నేను సిద్ధంగా ఉన్నా. 24 గంటలు నా నెంబర్ మీ దగ్గర ఉంది. వేణుస్వామిని మీరు డిప్యూటీకి తీసుకోరండి, నేను కోరుకుంటాను. నాకేం భయం లేదు. నేను అడిగే ప్రతిదానికి క్వశ్చన్ చెప్తాను. ఆయన సెలబ్రిటీలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటారు? సెలబ్రిటీలే అని మీరు ఎందుకు అన్నారు? సెలబ్రిటీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెలబ్రిటీలు అంటే అంత ఈజీగా సెలబ్రిటీలు అయిపోతారా? ఓ 10 మంది ఫోటో దిగాలన్నా, ఒక 10 మంది 10 సినిమాలు చేయాలన్నా, 10 మందిలో గుర్తింపు ఉండాలన్నా, అది చిన్న చిత్తగా జీవితం అనిపిస్తే కానీ ఎవరుగా. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నది ఈజీ కాదు కదా. ఈ ఐడెంటిటీ కార్డు, ఒక సెలబ్రిటీ ఐడెంటిటీ కార్డు తీసుకోవడం. సో నేనేమంటానంటే, అతను చేసేది 100% మీరు నాకు తెలిసి అమరావతి సినిమా చూసారా? చూసాను కదా. అనసూయలో ఏముంటది? రవిబాబు గారు ఎవరు ఇష్టపడతారు, అమ్మాయి చంపేస్తారు, ఏదో కాలేజీకి రాసిచ్చేస్తారు కళ్ళు అన్ని, అమ్మాయిని పోస్ట్ మార్టం చేస్తారు, అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక పాపకో ఎవరికో పెడతారు. అదే కదా లైన్. దీంట్లో ఏముంది కథ? ఓవరాల్ గా ఏంది? సైకోయిజం. అంతేనమ్మా. అమరావతిలో ఏముంటది? పట్టుపోయి బిడ్డని తీసుకొచ్చి దీంతో లైన్ ఉంటది. మీరు సైకో సినిమాలన్నీ చూడండి, వాడు దేనికో ఒకదాన్ని సిమిలర్ గా పరిగెడతా ఉంటాడు. మీరు 100% రాక్షసుల సినిమా చూడండి, ఒక బొమ్మ పెడతాడు, బిడ్డను తీసుకెళ్లిపోతాడు. అంతేనా నేను చెప్పింది? ఆ చిన్నప్పుడు ఏదో వాడిని చూసి ఏదో కిండల్ చేశారని చెప్పేసి, అంటే సైకో చేసేదంతా కూడా హై రేంజ్ వాళ్ళ మీద, అంటే హై రేంజ్ వాళ్ళ మీదే వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తారు. నేను ఇప్పుడు చెప్పిన సైకో స్టోరీలు అన్నింటిలో కూడా ఒకే థియరీ ఉంటుంది వాళ్ళని. ఇప్పుడు మనోడు చూడు, అంతమంది నాగ చైతన్య సమంత గారు అన్నారా, మళ్ళీ పోయాడు అనుకున్నాం, గట్టిగా పెట్టాం, దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. అర్థమవుతుందా? నేను ఇట్లా జాతకం పెట్టాడు, ఒక బోర్డు ఒకటి పెట్టుకున్నాడు, పుసుపు పెట్టాడు. నేను ఒకటే మాట మాట్లాడతా, సెలబ్రిటీలు పెట్టడం వల్ల ఎందుకు పెడతారంటే, ఒక సామాన్య మానవుని అట్లా టార్గెట్ చేయలేడు. ఎందుకంటే చెప్పు తీసుకొని కొడతాడు ఇంటికి వచ్చి. అదే సెలబ్రిటీలు అనుకోండి, హై రేంజ్ వాళ్ళు ఏం సమాధానం చెప్తే ఏమంటే మళ్ళీ మనం సమాధానం చెప్పగలమా, వాడిని హీరోని చేయగలమా, ఇప్పుడు అంత అవసరమా అని ఆగి వాడు అలా తయారయ్యాడు. అంతే, ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేశారు. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే, ఇప్పుడు సైకో అని పేరు తీశారు కదా, ఎవరు అంటే సైకో లాగా సైకో స్టోరీస్ అని లింక్ చేశారు కదా. అవును, అంటే ఆయన అంటున్నారా? 100% వేణుస్వామి చెప్తున్నాను. వేణుస్వామి అంటే నేను ఎప్పుడు మీకు స్వామి అని ఎవరు అనాలండి? ఒక విలువైన వ్యక్తిని అనాలా? ఇప్పుడు మన చాగంట గారిని చూస్తున్నాం, గరికపాటి గారిని చూస్తున్నాం, చాలా మంది శాస్త్రులను చూస్తుంటాం, చాలా మంది బ్రాహ్మణులు చూస్తుంటాం. వీళ్ళందరూ కూడా వదిలేనప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో లైవ్ లో కూర్చొని దేవుడు అంటే ఏంది, అంతరాత్మ అంటే ఏంది, ఆత్మశుద్ధి అంటే ఏంది, పరివర్తన అంటే ఏంది, వీటి గురించి అనర్గళంగా ఒక రమణ మహర్షి గారి గురించి, లేదా అరుణాచల ప్రదర్శన గురించి, లేదా వెంకటేశ్వర స్వామి గురించి, లేకపోతే శ్రీశైలం మల్లన్న గురించో, లేదా కాళహస్తి, ఇవి కదా చెప్తారు. ఏ రోజైనా ఈ వ్యక్తి అనర్గళంగా ఒక బ్రాహ్మణుడై ఉండి ఒక అనర్గళంగా దేవుడు సంబంధించినటువంటి ఒక శ్లోకం గాని, ఒక పద్యం గాని, ఒక కీర్తన గాని చెప్పి దాన్ని విధిశీకరించి విశ్లేషించాడా? మీరు ఎక్కడైనా చూడండి, ఎప్పుడు చూసినా కేసీఆర్ గెలుస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఓడిపోతాడు, ఎస్ఆర్హెచ్ గెలుస్తాది, అభిషేక్ శర్మ అదర కొడతాడు. ఎక్కడ చూస్తే టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆస్ట్రాలజర్ అయినా, ఒక బ్రాహ్మణుడైనా, ఒక మెల్లో వేసుకున్న రుద్రాక్షల సాక్షిగా మనం చెప్పాల్సింది ఏంటి? దేవుణ్ణి, సృష్టి ఏంటి, సృష్టి ధర్మం ఏంటి, సృష్టి మూలం ఏంటి, అసలు ప్రతిష్ఠ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ప్రజలని చైతన్యపరుస్తూ వెళ్ళడానికే కదా వీళ్ళున్నది. ఇవన్నీ పక్కన పెట్టి మనోడు మన ప్రభాస్ గారి సినిమా ఆడదు, ఆ తర్వాత వచ్చేసి నాగ చైతన్య సమంత గారు విపోతారు. అంటే మనోడికి ఏంటంటే, మనోడు ఏ రోజు బ్రాహ్మణు పుట్టుండొచ్చామో తప్ప ఏ రోజు బ్రాహ్మణిజం అతనికి రాదు. అతనికి ఎప్పటికీ అది ఒంటి పట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో కూర్చొని మటన్ తింటుంటాడు. ఇది 100 వాస్తవం చెప్తున్నా. అంటే ఆస్ట్రాలజీ అంటేనే ఒక పవిత్రమైన సబ్జెక్ట్, నిజంగా దానికి ఒక వాల్యూ ఉంది. అవును. సో మరి దాన్ని ఇట్లా చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఖండించట్లేదా? నేను అదే చెప్తున్నానమ్మా. అంటే అతని మీద ఒక్క పాజిటివ్ కామెంట్ చూపించండి. మీరు ఇది మొత్తం వీడియో పెడతారు కదా, ఒక్క పాజిటివ్ కామెంట్ చూపించండి. జనాలందరూ చైతన్యవంతులే, జనాలందరికీ ఇది తెలుసు. మనోడు పెద్ద అష్టదరిద్రుడు అన్న సంగతి అందరికీ తెలుసు. కాకపోతే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా
మనం బాగా మెచ్చుకోవాల్సింది, హర్షించాల్సిన వ్యక్తిత్వం ఏంటంటే మంచు విష్ణు గారు. ఆయన వెంటనే మానించి వెంటనే తీసుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మనోడికి అర్థమైపోయింది. అంటే అమ్మా మీరు ఎరిసినా నేను ఎరిసినా ఈయన ఎరిసినా దానికి అథారిటీ ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు, ఒక వాగ్వివాదం ఉంటది అంతే. లేదా అనుకుంటే ఆ వాక్చాతురం అయిపోద్ది. మాలో ఉండేటువంటి విష్ణు గారు అంటే ఫోన్ చేసి చెప్పాట గట్టిగా వేసినట్టున్నాడు. మనోడు మాత్రం విష్ణు గారు చాలా సరదాగా, ఏంది ఈడు చేసిన డకాయిటి పనుల కంటే సరదాగా మాట్లాడాడంట విష్ణు గారు. గట్టిగా తిట్టుంటాడు. ఇప్పుడు ఎవరైనా ఆయన ఇంట్లో ఆడపిల్లకాయలు ఉండారు, మన ఇంట్లో ఉండారు, ఎవరైనా ఒకటే కదా. అలాంటిది విష్ణు గారు మనోడికి ఫోన్ చేసి అంట సరదాగా కూలంకుషంగా కాసేపు మాట్లాడి ఏ స్వామి ఎట్లుండవు తినేవో లేదని అడిగినాడంట. అట్ట అడగతారా? పొల్లట్టే రాల కొడతాను అంతేనా, తల పగల కొడతాను అని తిట్టుంటాడు. దాన్ని నీట్ గా తను కవర్ చేసుకుంటున్నాడు. నాకు విష్ణు గారు కూడా ఫోన్ చేసి విష్ణు అనేసాడు ఫస్ట్. గమనించారు మీరు? చూసారా లేదా మీరు? అంటే వాడు అహంకారం ఇంకా తగ్గలా. విష్ణు అనబోయి మరి విష్ణు గారు ఫోన్ చేశారు, నాకు ఆయన చెప్పాడు అంటూనే మళ్ళీ విషయం చెప్తున్నాడు. నేను ఎక్స్టెండ్ చేశాను అంటే ఒక కేజీఎఫ్ కి సెకండ్ పార్ట్ ఎట్టో, ఒక సలార్ కి రెండో పార్ట్ ఎట్టో ఈయన ఎక్స్టెండ్ చెయ్యాలంట పాపం. ఇప్పుడు రాబోయే సినిమా ఏంటది యానిమల్ కి ఎక్స్టెండ్ పార్ట్ ఎట్టో అట్లా ఈయన అది చెప్పేస్తే ఇది కూడా చెప్పేస్తే నా పని అయిపోద్ది ఈ లోక కళ్యాణం కోసం. అన్నమయ్య తాళపాక అన్నమయ్య గారు వెళ్తారు లాస్ట్ లో అవన్నీ పట్టుకొని, స్వామి నా పని అయిపోయింది స్వామి, ఇంకా నా వల్ల కాదు స్వామి అంటే పూర్తి చేసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఇంకా నేను చేయాల్సినంతా చేసేసాను, నా కీర్తనలు అంటారు కదా, అట్లా ఈడు ఎక్స్టెండ్ చేయాలంట. ఈడు ఎక్స్టెండ్ చేస్తే ఈడు చేసిన ప్రపంచంలో గొప్ప పని, వీడు చేసింది దాన్ని ఏమంటారంటే ఆ మాటని అంటే పూర్తి స్థాయి పని పూర్తి అయిపోయింది అనేటట్టు చేస్తున్నాడంట. సో భయపెడితే భయపడి ఉంటాడు. నాగార్జున ఫ్యామిలీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చెప్పినట్టు సమంత చేతనే విడిపోతారని చెప్పి అదో పెద్ద అప్పటి నుంచి ఎక్కువ బాగా సెన్సేషన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయితే ఆ విషయం మీద కూడా మాట్లాడుతున్నాడు. అవును. సో ఎందుకు అంటే ఈ ఫ్యామిలీ ఏం మాట్లాడరు అని నేను టార్గెట్ చేస్తున్నానంట. ఇప్పుడు గ్రహణ గారు ఈడెవడైతే ఉన్నాడో ఎవడు ఈ వేణు స్వామి అనకూడదు, చంపేస్తాం ఒకసారి. స్వామి అంటే మళ్ళీ గౌరవించిన పేరు వేణుస్వామి కాదా? స్వామిని పెట్టుకున్నాడమ్మా, నీకు తెలియదు. స్వామిని కలిపేశాడా మనిషి. మామూలుగా చూస్తే మటన్ 2 కేజీలు తింటాడు, 2 కేజీలు ఫారిన్ మందు తాగుతాడు, నా 15 సిగరెట్లు తాగుతాడు. నువ్వు ఎప్పుడు చూసినా ఎప్పుడైనా నువ్వు కెమెరా పట్టుకుని రెడీగా ఉండు, నేను చెప్పినప్పుడు రా, మనోడు మంచిగా ఇంటర్వ్యూ ఇప్పిస్తా. ఎక్కడ? ఈ పబ్బులో ఇప్పిస్తాను నేను. బ్రహ్మాండంగా తాగి అక్కడ ఎవరేం మాట్లాడుకుంటున్నా ఏంటుంటాడు. ఇప్పుడు 2 గ్లాసులు తాగితే ఒక రకం, 4 గ్లాసులు తాగిన తర్వాత మంచిగా ఎట్టుంటది. ఆయన ఓనర్ అంట కదా, పబ్బు ఓనర్ అట, అది బిజినెస్ చూసుకోవడానికి వెళ్తున్నాడు. అతను బ్రాహ్మణ కులంలో పుట్టిన అసమర్థుడు. ఒరిజినల్ గా చెప్పాలంటే మంచు విష్ణుబాబు గారు అతని మీద చర్య తీసుకోవాల్సింది, బ్రాహ్మణులు తీసుకోవాలా. ఈ బ్రాహ్మణిజాన్ని అంతరింపజేస్తున్నాడు అతను. బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిత్వాన్ని అతను దెబ్బతీస్తున్నాడు, బ్రాహ్మణ తత్వాన్ని ముంచేస్తున్నాడు. ఎందుకంటే కామాఖ్య దేవాలయానికి తీసుకెళ్తాడు, మీకు తెలియదు. కొన్ని బూతులు జరుగున్నాయి, అవి నేను ఇక్కడ చెప్పలేను, మనం విశ్లేషించను, క్షమించాలి. నాకు తెలిసిన కొన్ని తెలిస్తే మీరు బిత్తరపోతారు, అది నేను విశ్లేషించలేను ఇక్కడ. నేనేం చేయాలి చెప్పు? కొన్ని ఏదని చెప్పండి, మొత్తం డీప్ గా కాకుండా చెప్పలేము. అది అంటే ఇప్పుడు కామాఖ్య దేవాలయానికి తీసుకెళ్తాడు, ఆ దేవాలయం గురించి మీరు కొట్ట చూడండి. అది ఓకేనా? మీరు ఎప్పుడు ఎయిర్పోర్ట్ పోయినా ఎవరెవరు మోడల్స్ తీసుకెళ్తాడు, అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు. ఎందుకు తీసుకెళ్తారు? అది ఒక మాఫియా. వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు, తర్వాత డ్రగ్స్ అమ్ముతాడు. సీరియస్ గా చెప్తున్నాను నేను, నా మాట నమ్మండి. ఇవన్నీ చేస్తాడు అతని దగ్గర. మినిమం నాకు తెలిసి అతని దగ్గర నా లెక్క ప్రకారం చాలా 500 కోట్లు వేస్తుంటది. నేను ఈ క్వశ్చన్ ఏ గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తాను, క్షమించాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. 300 కోట్ల నుంచి మినిమం 500 కోట్ల ఆస్తే మినిమం ఒకటి చెప్పడం మీకు, వరంగల్ దగ్గర ఇదేనండి. ఇదే ఇప్పుడు మీరున్నారా, ఒక బిచ్చగాడు వస్తే 10 రూపాయలు 7 పైసలు ఆలోచిస్తాం, ఏమన్నీ బాగుంటాయి కదా, కాళ్ళు చేతులు అప్పుడు అడుక్కోవచ్చు కదా అనిపిస్తుంది. మనం కారు వేసుకుని జూబిలీ చెప్పుల దగ్గర నిలబడితే వాడు ఇలా అంటుంటాడు, సార్ పెన్నులు ఆడికి 10 కొనడానికి. మనిషి వీక్నెస్ ఏంటంటే బాడీలో నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా అనగానే, ఎందుకు స్వామి అంటే నువ్వు ఒక యాగం చేసుకోలేకపోవడం వల్ల అనగానే, అమ్మో నిజమే కదా ఇది, యాగం చేయలేప్పుడు ఏం చేయాలి సార్ అంటే పోదాం బా అని టికెట్లు వేయించుకొని మళ్ళీ దానికి ఏం చెప్తారు తెలుసా, నువ్వు 3 గ్లాసులు తాగు, నేను 3 గ్లాసులు తాగుతా, 2 కేజీల మటన్ లేత మటన్ వండించుకొని ఆడబెట్టి 4 సిగరెట్లు తాగుతూ. అంటే తన యాగం గాని
యజ్ఞం గాని పప్పుతో కూడింది అయి ఉంటుంది. ఆ యజ్ఞంలో కూడా ఈ ఫిష్ ఉంటది, మటన్ ఉంటది, బీర్ బాటిల్. సార్ మనం చెప్పలేము సార్. అవి ఒక్కసారి సిక్కి చప్పట్లు కూడా పెట్టిస్తాడు అతను. బ్రహ్మాండంగా తాగి హైలైట్ ఏం తెలుసా, నాకు ఈ మధ్యన తెలిసింది. ముందు 2 గ్లాసులు పోస్తాడు వాడికి. 2 గ్లాసులు తాగిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారమ్మా, వాడు బర్స్ట్ అయిపోతాడు కదా, వాడు అన్ని చెప్పేదంట. ఆ తర్వాత వాడి గురించి వాడికి చెప్తాడంట. ఓకే, అర్థమైంది నేను చెప్పింది మీకు. ఒకటి కాదు, ఇలాంటి ఒకటి కాదు. వరంగల్ దగ్గర సరస్వతి దేవాలయం దగ్గర 5 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఒక సాధారణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తికి 5 ఎకరాల ఫామ్ హౌస్. ఏ బ్రాహ్మణుడికైనా అరే ఫామ్ హౌస్ ఉండాలి అనే పదాలు మనం ఎక్కువగా వింటామండి. వింటాం మనం. చాలా తక్కువ. వాళ్ళు ఎలా ఉన్నా సౌమ్యంగా ఉంటారు, వివాద రహితంగా ఉంటారు. వాళ్ళ పద్ధతులన్నీ చాలా చాలా నెమ్మదత్వంగా ఉంటాయి. అవునా కదా? ఇలానే కదా ఉంటాయి. మనోడు కట్ట కాదు, ఒక డాన్లకి ఒక రౌడీలకి ఎట్లా ఉంటాయో అలా సమాజం కావాలి మనోడికి. 5 ఎకరాల ఫామ్ హౌస్ మన వరంగల్ దగ్గర సరస్వతి దేవాలయం దగ్గర లేవు అని అతను నాకు చెప్పాలి. ఇప్పుడుకైనా అతని మీద ఖచ్చితంగా దృష్టి పెడితే 300 కోట్ల నుంచి 500 కోట్ల ఆస్తి అతనికి ఉంది. కేజీల బంగారం ఇంట్లో ఉంది. కేజీల బంగారం ఉంది ఇంట్లో. డ్రగ్స్ కూడా అన్నారు కదా, 100% చెప్తున్నాను కదా. అతను చెక్ చేయండి. వేణుస్వామి అనే వ్యక్తిని. నేనేమంటున్నానంటేనమ్మా, ఇప్పుడు మనం ఎవరిని ఎక్కువ నిందిస్తాం? ఎవడైతే ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడో, లేదా ఎవడైతే ఫేమస్ అయినాడో, ఎవడైతే ఇలా డకాయిట్ పనులు చేస్తారో వాళ్ళు మాత్రమే మనం ఎందుకు చెక్ చేయాలనుకుంటున్నాం? క్షమించాలి మీరు చెప్పండి. నువ్వు 10 మందికి నీతులు చెబుతూ నువ్వు ఈ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ చెప్పే నీతి వక్రీకరించబడింది, వాడు అదే తీసేసుకుంటే ఎదుటోడు. ఇప్పుడు పైలట్ ఉంటాడమ్మా, తోలతో గంజ వేసుకుంటూ ఒప్పుకుంటావా? అలాంటి బ్రాహ్మణుడు కూడా తన సదుద్దేశంతో సద్వినియోగం చేసే మాటలు చెప్తున్నప్పుడు అతను సత్ప్రవర్తనతో ఉండాలి. లేకపోతే ఏమవుతుందని మీకు చెప్తున్నాను నేను. 300 కోట్ల